నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 7వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు పాల్గొన మాస బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 6:53 వరకు, చతుర్దశి తిథి రాత్రి 3:21 వరకు, తదుపరి అమావాస్య తిథి. పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:48 వరకు, తదుపరి ఉత్తరాభద్ర నక్షత్రం. నక్షత్ర వర్జ్యం రాత్రి 9:28 నుండి రాత్రి 10:53 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:52 నుండి ఉదయం 7:17 వరకు. మరలా ఎల్లుండి తెల్లవారుజామున 5:58 నుండి ఎల్లుండి ఉదయం 7:23 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:06, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:36, చంద్రాస్తమయం సాయంత్రం 5:13. అభిజిత్ ముహూర్తం పగలు 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:58 నుండి 6:31 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:24 నుండి 4:58 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. రేపు మాస శివరాత్రి. రేపు శివ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. ఆదివారం ఉత్తరాభద్ర నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం రేపు మధ్యాహ్నం 12:58 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.